నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో మరొకసారి రాజ్యసభ టికెట్ ఎవరికి దక్కుతుంది, రాజ్యసభకి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరిని పంపుతారనే చర్చ కొంత ప్రధానంగా పార్టీలో ఉన్నటువంటి నేతల్లో కూడా కొంత గుబులు రేగుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కవిత పట్ల కొంత రాజ్యసభకు పంపించే అవకాశం లేదన్న చర్చ ప్రధానంగా కూడా వినిపిస్తుంది. కవితకు ఆల్మోస్ట్ ఆల్ నిజామాబాద్ నుంచి కూడా కవితకి ఛాన్స్ లేనట్టుగానే చెప్తూ ఉన్నారు. సో ఇక బీఆర్ఎస్లో మరొకసారి ఈ చర్చలు మొదలైనాయి. సో ఎందుకంటే రాజ్యసభకు ఎవరిని పంపుతారనే దానిపైన ప్రధానంగా సస్పెన్స్ ఉంది. సో ఇక మళ్ళీ వద్రాజ్కే పంపుతారా, లేదంటే కనుక పొన్నాల లక్ష్మికి ఏమన్నా అవకాశం ఇస్తారా, మరి కేసీఆర్ ఎవరి వైపు ఉంటారు, ఎవరిని రాజ్యసభకు పంపుతారు, సో కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి అనేది ప్రధానంగా ఇవాళ చర్చ వినిపిస్తుంది. అయితే ఇక మిగతా సాధనలపైన కూడా కొంత గులాబీ పార్టీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశాలపైన డిస్కస్ చేయడానికి ప్రధానంగా కేసీఆర్ దగ్గరికి ఫామ్ హౌస్కి వెళ్ళినట్టుగా కూడా చెప్తారు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ వినిపిస్తూ ఉంది. ఎందుకంటే వచ్చే నెల 8 నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ కూడా మొదలవుతుంది. అయితే బీఆర్ఎస్ చెందినటువంటి 3 ఎంపీలు కూడా వాళ్ళ పదవీ కాలం ముగుస్తోంది. దాంతో ఇప్పుడు ఖచ్చితంగా వద్రాజ్ రవిచంద్ర పదవీ కాలం ముగుస్తుంది, జోగినిపల్లి సంతోష్, అలాగే బడుగుల లింగయ్య యాదవ్. సో ఈ 3 పదవులు కూడా ముగిసిన తర్వాత ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, రాజ్యసభకి ఎవరిని పంపాలనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక్క రాజ్యసభ పదవే వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి 3ట్లో. మరి ఎవరికి ఇస్తారనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య బలం దృష్ట్యా బీఆర్ఎస్కి ఒక్క సీటే దక్కపోతుంది. అయితే ఈ సీటుని ఎవరికి కేటాయించాలనే దానిపైన కూడా గులాబీ పార్టీలో తీవ్రమైనటువంటి తర్జన భర్జన జరుగుతోంది. మొదట ఎమ్మెల్సీ కవితకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరిగింది, చర్చ కూడా జరిగింది, పార్టీలోనే కొంత టాక్ వినిపించింది. కానీ ఎన్నికల ముందు ఈ పార్టీలో మరొకసారి ఇప్పటికే కుటుంబ పాలన అనే అంశం ప్రధానంగా చర్చ ప్రజల్లో ఉన్నటువంటి తరుణంలో ఎన్నికల ముందు మరొకసారి కవితకి ఛాన్స్ ఇస్తే అది ఖచ్చితంగా పార్టీకి కొంత నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. ఆ దిశగానే కొంత అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కూడా ఎన్నికల ముందు పార్టీలో చేరినటువంటి మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు, గతంలో పనిచేసినటువంటి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. అయితే వద్రాజ్ రవిచంద్రకి మరోసారి కూడా అవకాశం ఇవ్వచ్చనే చర్చ కూడా బీఆర్ఎస్లోనే ఉంది. అయితే ఇద్దరిలో ఎవరికి అవకాశం ఉంది అనే చర్చ అయితే మాత్రం ఉంది. మరి కేసీఆర్ ఎవరిని ఫైనల్ చేస్తారో వెయిట్ చేసి చూడాలి. సో ఇక లోక్సభ అభ్యర్థుల కోసం కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు కూడా ఇటీవలే సన్నాహక సమావేశాలు నిర్వహించినటువంటి కేటీఆర్ ఈ అభ్యర్థులపైన ఇంకా క్లారిటీ రాలేకపోతుంది. ఎందుకంటే కొత్త వాళ్ళని నిలబెట్టాలా, లేదంటే కనుక ఎక్స్పీరియన్స్డ్గా ఉండి ఆల్రెడీ ఎంపీలుగా ఉన్నటువంటి సిట్టింగ్లకే ఛాన్స్ ఇవ్వాలనే చర్చ జరుగుతుంది. మరోవైపు కొంత కవితకు ఈసారి ఛాన్స్ ఇవ్వడం లేదు, అవకాశం ఇచ్చే అవకాశం లేదనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది. కవితకి కొంత కేసీఆర్ షాక్ ఇచ్చినట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే నిజామాబాద్ ఎంపీ సీట్ కూడా ఎమ్మెల్సీ కవితకు ఇచ్చే అవకాశం లేదని ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ డిసైడ్ అయిపోయాడు. ఆ స్థానం నుంచి పోటీ చేయించాలని నిజామాబాద్ రూరల్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కోరగా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. కాబట్టి తనకు నిజామాబాద్ టికెట్ ఇవ్వకపోతే మెదక్ నుంచి కూడా టికెట్ అవకాశం కల్పించాలని కూడా కవిత కోరారని తెలుస్తోంది. కానీ ఈ సీటుని ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి లేదంటే కనుక వాళ్ళ అన్నకు ఇస్తామని కూడా ఇప్పటికే కేసీఆర్ కొంత ప్రామిస్ చేసినటువంటి నేపథ్యంలో మెదక్ జిల్లాలో కవిత ఎంట్రీని హరీష్ రావు కూడా కొంత వ్యతిరేకిస్తున్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె ఆ జిల్లాలోకి జోక్యం చేసుకోకూడదన్న భావంతో వాళ్ళ హరీష్ రావు ఆమెను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక ఆమె నిజామాబాద్కే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ నిజామాబాద్ పార్లమెంట్కి నిజామాబాద్ నుంచి ఎంపీ స్థానానికి ఆమె పోటీ చేయించే అవకాశం ఇవాళ కేసీఆర్ తీసుకోవట్లేదు. ఖచ్చితంగా అవకాశం ఇవ్వట్లేదు కవితకి. మరోవైపు రాజ్యసభ ఎంపికకు సంబంధించి లోక్సభ అభ్యర్థుల అంశాన్ని కూడా చర్చించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళాడు. ఎర్రవల్లిలో ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి స్వయంగా ఆ రివ్యూ రిపోర్ట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పార్టీ పరిస్థితిని, మరోవైపు ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఎవరిని ఇవ్వాలి టికెట్లుగా, సిట్టింగులకి అవకాశాలు ఇవ్వాలా, దాదాపుగా అంటే సిట్టింగుల్లో కూడా దాదాపుగా 3-4 మాత్రమే సీట్లు దక్కే అవకాశం ఉందంటున్నారు. మిగతా స్థానాల్లో కూడా ఎవరిని అభ్యర్థులుగా ఖరారు చేయాలనే అంశంపైన ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్లో చర్చ జరుగుతుంది. మొత్తం మీద అసెంబ్లీలో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు ఛాలెంజింగ్గా ఉన్నాయి. మరి అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా మరీ పెద్ద ఛాలెంజింగ్గా, పెద్ద టాస్క్గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ఒక బిగ్ టాస్క్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు రాజ్యసభకి ఎవరిని పంపించాలి, వద్రాజ్నా లేదంటే కనుక పొన్నాలనా అనే అంశం మీద ఒక చర్చ, కవితకు టికెట్ ఇవ్వకుండా కవితకు హ్యాండ్ ఇవ్వటం అనేది ఒక చర్చ అయితే, ప్రధానంగా లోక్సభలో క్యాండిడేట్ల ఎంపిక పైన కూడా కొంత చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఎవరిని బీఆర్ఎస్ అధిష్టానం ఆశిస్తులు ఎవరికి ఉంటాయని మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.